ఇదిగో అల్లుడు, అలా గడకట్టెలా నించోకపోతే కాస్త పూలదండలు అయ్యి అందించొచ్చు కదా. ఏంటమ్మా నీ కంటికి ఏమైనా చెత్తవరంగా వచ్చిందా? గుడ్లో పనిచేస్తుంటే గడకలు నిలబడనంటావా? ఏం చేసేసారని? ఏం చేసేసారా? ఎంత మాట అన్నావే! మామిడగలు తెచ్చానా, పసుపులు కలిపానా, ఇంట్లో బూజులు దులిపానా, టేబుళ్లు కుర్చీలు అన్ని సర్దేశానా? ఇదిగో అవ్వా అవ్వా అవ్వా, పనుని కూడా ఇంతలాగా ఎవరు వాడరు, అంతలా వాడేశారు నన్ను ఇక్కడ. ఇంటెలు నేను సరే. సర్లే బావా, అంతా మన కోసమే కదా. ఇదో డైలాగ్ వేసుకుంటావు ఏమన్నంటేని. ఏంటండి పని మొత్తం మీరే చేసినట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారు? నానా మేము కూడా కష్టపడుతున్నాం కదా. ఏంట్రా ఏంట్రా నువ్వు చేసింది? నేను మామిడి చెట్టు ఎక్కి ఆకులు తెప్పుతుంటే కింద నుంచి గోన్సి తట్టుకున్నావు. ఇంట్లో బూజులు తొలపాలంటే బూజుగారు నా చేతిలో పెట్టేసి వస్తున్నాను వదినా అంటూ ఈడు స్లిప్ అయిపోయాడు. టేబుల్ కూర్చొని సర్దుతుంటే ఈవిడ గారు వయ్యారంగా తిప్పేసుకుంటూ వెళ్ళిపోయింది. సరేలే అన్నయ్య, కష్టమంతా నీదే. మన ఇంటిని అందంగా డెకరేట్ చేసిన క్రెడిట్ అంతా నీదే. అలాగే అలాగే చెల్లమ్మా. అదిగో బాబాయ్ వాళ్ళు వచ్చేసారు. బాగున్నావా? బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగింది అన్నయ్య గారు. బావా, జాతర గుళ్ళో కాదు, మొత్తం ఊరంతా జరుగుతున్నట్టుంది. అవునన్నయ్య గారు, వీధులన్నీ పచ్చటి తోరణాలతో పసుపు నీళ్లతో చాలా పచ్చగా కనపడుతుంది. ప్రతి ఇల్లు పండగ వాతావరణంలో కనపడుతుంది. అవునే, అన్నపూర్ణ చేతుల మీదుగా జరుగుతున్న అమ్మవారి జాతరిది. ఈ 3 రోజులు జాతర ఊరు మొత్తానికే పెద్ద పండగ. అందరం కలిసి జాతరని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఏరా అల్లుడు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మావయ్య. సరే రండి బావా, రండి రండి. రామ్మా. పదండి. అబ్బా పద. రే బబ్లు, ముందదంతా ఇవ్వరా. ఏంటక్క పొద్దున్నుంచి చంపుతున్నావు? నా నడుం పడిపోతుంది. అబ్బా, అమ్మవారి జాతర ఊరంతా ఎంత సందడిగా ఉందో తెలుసా? ఒక్కసారి వీధిలోకి వెళ్ళి చూడు. ప్రతి ఇంటి ముందు లైటింగ్, ప్రతి ఇంటికి తోరణాలు. మన ఇంటికి ఉండద్దా? చూశానక్క. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా గ్రాండ్ గా డెకరేట్ చేశారు. వాళ్ళకంటే 4 ఉన్నారు, మనకెవరున్నారు? హే,
ఎవరున్నారంటావేంట్రా? నీకు నేనున్నాను, నాకు నువ్వు, మనకమ్ముంది. పద బయట కూడా పడదాం. ఇదిగో మా ఏంటి అలా ఉన్నావు? ఏం లేదులే. మరి డల్ గా ఉన్నావేంటమ్మా? ఏమైందమ్మా? ఇవాళ జాతర, అందరం గుడికి వెళ్ళాలి.